డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం मीरा के पद ఈ లెసన్ చూద్దాం. भगवान श्री कृष्ण को मीराबाई एक प्रेमिका एक प्रेमी के रूप में मानती थी. भगवान श्री कृष्ण को मीराबाई पति के रूप में मानती थी. इस प्रकार की भक्ति भावना को हम क्या कहते हैं? माधुर्य भक्ति. मीराबाई की भक्ति किस प्रकार की भक्ति थी? माधुर्य भक्ति, माधुर्य भावना. इसकी विशेषता क्या है? इसकी विशेषता यह है कि भगवान को पति के रूप में मानना. भगवान श्री कृष्ण को हमेशा देखते ही रहना चाहती थी मीराबाई. अब हम कविता में जाएंगे. हरि आप हरो जनरी भीर, द्रौपदी वीर लाज राखी, आप ढायो चीर, भगत कारण रूप नरहरि, धरियो आप शरीर, बूढ़तो गजराज राख्यो, काटी कुंजर पीर, दासी मीरा लाल गिरधर, हरो म्हारी भीर. हरि आप हरो जनरी भीर, द्रौपदी री लाज राखी, आप बढ़ायो. यहां बा आप बढ़ायो चीर. हरि कौन है? भगवान श्री कृष्ण. मीराबाई श्री कृष्ण को अनेक नामों से पुकारती थी. हरि, गिरधर, लाल, इस प्रकार के अनेक नाम से. हरि आप हरो. हे हरि, हे भगवान, आप हरो. हरो का अर्थ क्या है? मिटाना, తొలగించడం. आप हरो, क्या करना? ఏం తొలగించాలి? जनरी भीर. री का मतलब ఈ అంటే యొక్క అర్థం. जन की भीर. जन कौन है? जन भक्त जन. भीर का मतलब पीड़ा. हरि आप भक्त जन की पीड़ा हरो. भक्त जनों की पीड़ा, भक्त जनों की तकलीफें, उनके सभी मुश्किलों का आप हरो, मिटाओ. इस प्रकार प्रार्थना करती है. हरि, हे भगवान, हे कृष्ण भगवान, आप मुझसे से అంటే నాలాంటి मुझ जैसे भक्त लोगों की पीड़ा को हरो, पीड़ा को मिटाओ. द्रौपदी री लाज राखी. यहां अनेक उदाहरण मीराबाई प्रस्तुत कर रही है. कौन से उदाहरण? महाभारत में द्रौपदी का नाम सुना है आपने? द्रौपदी की लाज. री का अर्थ है की. द्रौपदी की लाज. लाज का अर्थ है इज्जत, मान, गौरव. द्रौपदी की लाज आपने राखी. राखी का अर्थ है रक्षण करना, रक्षा करना. आप बढ़ायो चीर. किस प्रकार द्रौपदी की लाज बचाई पता है क्या आपको? मय सभा में, कुरुसभा में दुशासन और दुर्योधन द्रौपदी की साड़ी को निकालने का प्रयास कर रहे थे. నిండు సభలో ద్రౌపది యొక్క చీర లాగడానికి ప్రయత్నం చేశాడు దుశ్శాసనుడు. ప్రయత్నం చేసినప్పుడు ఆమె దేవుడికి, కృష్ణుడికి ప్రార్థన చేస్తే కృష్ణుడి పైనుంచి చీర బఢాయో. ఈవిడు కిందకు లాగడం చీర మొదలుపెట్టినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే పైనుంచి చీర రావడం మొదలుపెట్టింది. దాన్ని కూడా లాగాడు. బఢాయో, బడానా అంటే పెంచడం. ఇంకా సంఖ్య పెరిగిపోయింది. చీరల సంఖ్య అవస్థకి వస్తా ఉన్నాయి పైనుంచి. అంటే ఆమెకి ఎక్కడా కూడా బాడీ కనపట్టంగానే జరగలేదు. మొత్తం చీర అడ్డం పెడతా వచ్చేసింది. వాడు లాగుతూనే ఉన్నాడు. ఎంతసేపు లాగాడు? కొన్ని వందల చీరలు వచ్చాయి. ఎంతసేపు లాగుతారు ఎవరైనా? లాగి కలిసిపోయి కింద పడిపోయాడు. ఈ విధంగా ద్రౌపదికి లాజీ రాఖీ, గౌరవాన్ని కాపాడావు నువ్వు.
आप बढ़ायो चीर, चीर क्या है? చీర, సాడి. ఆప్ అంటే ఆపనే మీరు, నీవు. బఢాయో పెంచావు, సంఖ్యలు, చీర సంఖ్యలు పెంచావు, చాలా చీరలు ఇచ్చావు, ఇచ్చి ఆమె యొక్క గౌరవాన్ని కాపాడావు. మరి నన్ను ఎందుకు కాపాడవు? నాలాంటి భక్తులు ఎందుకు కాపాడవు? నువ్వు ద్రౌపది యొక్క మానాన్ని, ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడలేదా? చీరలు పెంచి, చీరలు ఇచ్చి. भगत कारण रूप है, और एक उदाहरण, भगत का अर्थ है भक्त, भक्त कारण का है, कारण का मतलब के लिए, कारण भक्त के लिए, रूप नरहरि, नरहरि रूप, नरहरि नरसिंह, नरसिंह स्वामी अवतार, नरसिंह का रूप धारण कर लिया। नरसिंह का शरीर आप धरियो, धरियो का अर्थ है धारण करना। నరసింహుడి అవతారం శరీరం ధరించావు. ఇది కూడా మీకు తెలిసే ఉండొచ్చు. నరసింహ అవతారం అంటే భక్త ప్రహ్లాద చరిత్ర. ఇది ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి యొక్క కొడుకు. హిరణ్యకశిపుడు రాక్షసుడైనప్పటికీ ప్రహ్లాదుడు దేవుడి యొక్క భక్తి కలవాడు. ఇతను ఎప్పుడు కూడా దేవుడి మాటలే మాట్లాడుతున్నప్పుడు ఒకసారి వాళ్ళిద్దరికి వివాదం జరుగుతుంది. మీ కృష్ణుడు గొప్పవాడా, నాకంటే గొప్పవాడా మీ దేవుడు? చూపించి, ఎక్కడ నా దేవుడు ఎక్కడైనా ఉంటాడు, సర్వాంతర్యామి అని ప్రహ్లాదుడు చెబుతుంటే, అవునా నిజం చూపించు, అది ఆ చెట్లో చూపించు, ఇక్కడ చూపించు, ఇవి స్తంభంలో చూపించు, ఈ స్తంభంలో ఉంటాడా చూపించు, ఈ పిల్లర్లో చూపించు అని అంటాడు హిరణ్యకశిపుడు. అప్పుడు ఇతను ప్రార్థన చేస్తాడు, నువ్వు నిజంగా ఉన్నవాడివైతే, నిజంగా దేవుడు అయితే ఇప్పుడు నువ్వు నిరూపించుకో, ఈ స్తంభంలో ఉన్నావని అడుగుతున్నాడు. ఈ స్తంభంలోంచి నువ్వు బయటకు వచ్చి కనపడు అని ప్రార్థన చేసినప్పుడు ఒక్కసారిగా ఆ స్తంభం రెండుగా చీలిపోయి స్తంభంలోంచి నరసింహావతారంతో విష్ణుమూర్తి వస్తాడు. నరసింహ, నర అంటే మనిషి, సింహ అంటే సింహం. ఇదంతా పైనంతా తలంతా సింహముగా ఉండి మిగిలినంతా మనిషిలాగా ఉంటుంది. వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఈ విధంగా నువ్వు చేయలేదా? భక్త కారణ, భక్తి కేలి, నరహరి రూप, नरहरि रूप, शरीर धारण कर लिया आपने, शरीर धारण कर लिया है। आप भगवान हैं, फिर भी भक्त के लिए, भक्त की प्रार्थना को सफल करने के लिए मनुष्य और सिंह, नरसिंह का रूप शरीर धारण कर लिया है ना, उसी प्रकार हमारे लिए भी कुछ करो। ओढ़तो गजराज राख्यो काटी कुंजर पीर, बोढ़तो का अर्थ है डूबना, मुनिगोड़, गजराज का अर्थ है हाथी, ఏనుగు. గజరాజు అంటే ఏనుగుల రాజు. ఏమిటి? ఎవరో ఏనుగుల రాజు? ఐరావతము. ఇంద్రుడి యొక్క ఏనుగు, తెల్లటి ఏనుగు ఉండేది ఐరావతం, అది గజరాజ్. గజరాజ్ రాఖ్యో का अर्थ है रक्षा करना. నువ్వు గజరాజును రక్షించావు కదా. కాటి కుంజర పీర్, పీర్గా ఇందాక చెప్పాను పీడ, ఏనుగు యొక్క బాధ. కుంజర का अर्थ है हाथी, ఏనుగు. కాటి అంటే కాట్న అంటే తీసివేయడం, చంపడం. ఏనుగు ఒకసారి నీళ్ళలో దిగినప్పుడు మొసలి, మగర్మచ్, క్రొకొడైల్ వచ్చి ఏనుగు కాలు పట్టుకుని లాగుతుంది లోపలికి. నీళ్ళలోకి లాగుతూ ఉన్నప్పుడు ఆ ఏనుగు ప్రార్థన చేస్తున్నట్ట విష్ణుమూర్తికి, కృష్ణుడికి ప్రార్థన చేసినప్పుడు కృష్ణుడు వచ్చి చక్రంతో ఆ మొసలిని చంపుతాడు. చంపినప్పుడు దీని యొక్క బాధ తొలగిపోతుంది. ఏనుగు యొక్క బాధ, ఏనుగు యొక్క బాధలు నువ్వు తీసేసావు కదా. బోటతో డూపితే అంటే కష్టాల్లో మునిగిపోతున్న యొక్క ఏనుగుని నువ్వు రక్షించావు కదా. అట్లాగే మేము కూడా చాలా కష్టాల్లో ఉన్నాం, మా కోసం ఎందుకు రావట్లేదు? దాసి మీరా లాల్ గిరిధర్, దాసి అంటే సర్వెంట్స్,
दासी मेरा लाल, నేను నీకు దాసి లాంటి దాన్ని. लाल गिरिधर, लाल का अर्थ है छोटा बच्चा, गिरिधर का अर्थ है गिरी, गिरी को धारण करने वाला श्री कृष्ण. గిరి అంటే కొండను ఎత్తాడు శ్రీకృష్ణుడు వేలుతో, చిటికిన వేలుతో కొండను ఎత్తాడు. ఏ కొండనే? కొండకు పేరుంది గోవర్ధన గిరి. గోవర్ధన గిరిని ఎత్తినవాడు కాబట్టి ఆయన్ని గిరిధర్ అంటారు. గిరిధర లాల్ హరో మారి భీడ్. హరో ఎక్కడ చెప్పానుగా, తొలగించు. హర అంటే తొలగించడం, మారి అంటే మేరీ, भीर అంటే पीड़. जिस प्रकार आपने द्रौपदी की लाज रखी और उनको बढ़ा और उनको बचाया, उनकी लाज बचाया, जिस प्रकार भक्त के लिए नरहरि का रूप धारण करके उनको बचाया, जिस प्रकार गजराज की बाधा को हराया, गजराज की पीड़ा को हराया, उसी प्रकार इस दासी को भी आप, इस दासी की पीड़ा को भी आप धारण करो. इस प्रकार प्रार्थना कर रही है. कौन? मेरा भाई, मेरा. अब हम दूसरे पद देखेंगे. श्याम हाने चाकर राखो जी, गिरधारी लाला हाने चाकर राखो जी. चाकर रहस्यों बाग लगास्यों, नित उठ दर्शन पास्यों. बिंदरावणवी कुंज गली में गोविंद लीला गास्यों. चाकरी में दर्शन पास्यों, सुमरण पास्यों खर्ची. भाव भगति जागीरी पास्यों, तीनों बाता सरसी. मोर मुगट पीतांबर सोहे, गल बैजंती माला. वृंदावन में धेनु चरावे, मोहन मुरली बाला. ऊंचा ऊंचा महल बगाम, बिच बिच राकुंबारी. सावरियारा दर्शन पास्यों, पहर कुसुम्बी साड़ी. आधी रात प्रभु दर्शन, दीजो जमुना जीरे तीरा. मेरा प्रभु गिरिधर नागर, एवडो दुर्घटम अधीरा. దీంట్లో श्याम श्री कृष्ण का एक और नाम. श्याम का अर्थ है काला. नीलमेघ श्यामुడు అంటాం కృష్ణుడిని. श्याम, हे भगवान, हे श्याम, हे श्री कृष्ण. माने हे श्याम मुझे चाकर राखो. चाकर का अर्थ है नौकर. नौकर का स्त्रीलिंग शब्द नौकरानी. हे श्याम मुझे चाकर राखो जी. నన్ను నౌకరుగా పెట్టుకో ఇంట్లో. गिरधारी लाला एक और नाम है. गिरधारी लाला माने चाकर राखो जी, मुझे अपने नौकर रखो. ఇది ఒక దాస్య భక్తి అనుకుంటాం, కానీ ఇది కూడా మాధుర్య భక్తే. దాస్య భక్తి అనేది ఎప్పుడు వస్తుందంటే ఎవరి దగ్గరన్నా పనిచేసి డబ్బులు తీసుకోవడం, జీతం కోసం పనిచేయడం, అది కాదు ఇక్కడ. ఎందుకని నౌకరుగా ఉండాలనుకుంటుంది? మనలో కొంతమంది ఉంటారు, తన అభిమాన నటుడు సినిమా యాక్టర్ హీరో గారు ఉన్నాడు, ఆడి దగ్గర డ్రైవర్గా పనిచేద్దామా, లేకపోతే ఇంట్లో పని మనిషిగా ఉండాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకు అనుకుంటారు? మీకు బాగా ఇష్టమైన హీరో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో పని మనుషులుగా ఉండాలని కొంతమంది అనుకునే ఉన్నారు. ఎందుకు? ఇక్కడుంటే పద్దాకు చూడడం, కానీ అక్కడుంటే చూడవచ్చు. అందుకని ఈమె కూడా గిరిధారీలాల మానే చాకర్ రాఖోజీ, నౌకరుగా పెట్టుకో. ఎందుకంటే చాకర రహస్యం, రహస్యం కా అర్థ హై రాహకర్. నౌకరుగా ఉండి నేనేం చేయాలనుకుంటున్నాను? బాగ్ లగాస్యం. బాగ్ బగీచా కా అర్థ హై తోట, గార్డెన్. బాగ్ లగాస్యం అంటే లగావు, తోటలు ఏర్పాటు చేస్తాను మీ ఆవరణ అంతా కూడా. నితుగుట్టు దర్శన పాస్యం. నిత్య అంటే నిత్యము, నిత్యం అంటే డైలీ. ఉట్టు దర్శన, దర్శనం దర్శనం.
పాస్యం పావం నిత్య దర్శన పావం నిత్య प्रतिरोजु आपका दर्शन पाऊंगी, आपके दर्शन पाऊंगी। मैं घर पर रहूंगी तो मैं अपने घर पर रहूंगी तो मैं आपके दर्शन नित्य नहीं पा सकूंगी। यदि आपके घर में मैं रहूंगी तो मैं हर दिन आपके दर्शन पाऊंगी। इसलिए मुझे अपने नौकर रखो। చాకర్ రహస్యం నౌకరుగా ఉండి తోటలు వేయడం ఇంకా దర్శనం పొందడం చేస్తారు. బృందరావణ రీ అంటే కీ. మీకు హిందీలో కా ఏ ఈ ఉన్నాయి కదా, దాన్ని ఇక్కడ రా రే రి అంటే ఈమె యొక్క భాషలో అప్పుడు ఉన్న హిందీలో అప్పుడు ఉన్న ఆమె ఏరియాలో ఉన్న భాషలో రా రే రీగా వాడతారు. అందుకని మనం రా రే రీ ఉన్న చోటల్లో కాకేకి పెట్టుకోవాలి. బిందరావణకి కొంచెం గలీమే. బిందరావణం ఏమిటి? బిందరావణం అంటే బృందావనకి కొంచెం గలీమే. కొంచెం అంటే స్మాల్ అని. గలీ స్ట్రీట్స్ చిన్న చిన్న వీధుల్లో అక్కడ ఉన్న ఏరియా మొత్తం కూడా తోటలు ఏర్పాటు చేస్తారు. ఆ బృందావనం మొత్తంలో చిన్న చిన్న వీధులు ఉంటాయి. ఆ వీధుల్లో గోవింద లీలా గాస్యం గావం. గోవింద గారు కృష్ణకి అనేక నామే ఇందాక చెప్తున్నాం. వాటిలో ఇది కూడా ఒకటి. ఈ లీల గోవింద లీల, కృష్ణ యొక్క లీలలు పాడుతూ తిరుగుతూ ఉంటాను. ఎక్కడున్నాక శ్రీకృష్ణుడి దగ్గర ఉంటే, నీకు నౌకరుగా ఉంటే నేను అక్కడక్కడ తిరుగుతూ పద్దాకని చూస్తూ ఉంటాను. చాకరీమే దర్శన పాస్యం. చాకరీ అంటే పని. చాకరీ తెలుగులో ఉంది కదా, చాకరీ చేస్తానే, గొడ్డు చాకరీ చేయించుకుంటారంటే నాకు డబ్బులు ఇవ్వరండి అంటూ ఉంటారు. గొడ్డు చాకరీ అంటే చాకరీ. ఈ చాకరీగా మారి. చాకరీ అంటే వర్క్ పనిచేయడం. చాకరీమే నేను పనిచేస్తూనే దర్శన పాస్యం, దర్శనం పొందుతాను. పాస్యం అంటే పావం ఇందాక చెప్పాడు. నేను దర్శనం పొందుతాను పనిచేస్తూనే లోపల. బర్తन मांजते हुए आपका दर्शन पाऊंगी, झाड़ू पोछा करते हुए आपके दर्शन पाऊंगी, और कुछ काम करते हुए आपके दर्शन पाऊंगी। घर में आप उधर उधर घूमते रहते हैं ना, घूमते रहते हैं घर में, मैं काम करते हुए आपके दर्शन पाऊंगी। పని చేస్తూ చక్కగా నా పని చేసుకుంటే నేను చూస్తూ ఉండొచ్చు. ఇంటి దగ్గర ఉంటే చూడలేదు. ఏమిటిదంతా అంత ప్రేమ ఉంది ఆయన అంటే. చాకర్యమే దర్శన పాస్యం, సుమరణ పాస్యం ఖరచి. ఇక్కడ తీను బాధం చూడండి. తీను బాధ, ఈ బాతటి విషయాలు, 3 విషయాలు ముఖ్యంగా కోరుకుంటుంది ఆయన దగ్గర. ఎందుకు ఉండాలంటుందే చూద్దాం. ఫస్ట్ ఏమో చాకర్యమే దర్శన పాస్యం, పనిచేస్తూనే దర్శనం పొందొచ్చు. సుమరణ పాస్యం ఖరచి. సుమరణ స్మరణ యాద్. యాద్ పాస్యం. ఖరచి అంటే సతాన బాధించదు. యాద్ సతాన బాధిస్తుంది. స్మరణ యాద్ ఒక గుర్తు, ఒక జ్ఞాపకం. ఏదన్నా పని చేయాలి, గుర్తొస్తుంది. ఒక చోటకి వెళ్ళాలి కానీ వెళ్ళలేకపోతున్నాం, టైం పడుతుంది, బాధిస్తుంది. అయ్యో వెళ్ళాలి ఎట్లా అబ్బా ఎప్పుడు వెళ్తాను ఇంకా. ఈ బాధ సతానా అండి. నేను నిన్ను చూడాలనే బాధ నన్ను సతాయించకుండా ఉంటుంది. నేను అక్కడ ఉంటే, నేను అక్కడ లేకపోతే అయ్యో కృష్ణుడిని చూడాలి ఇంకా చూడలేకపోతున్నానే బాధ నన్ను సతాయిస్తూనే ఉంటుంది. దీనికి మార్గం ఏమిటి? నేను అక్కడ ఉండటమే. అక్కడ ఉండాలంటే నన్ను నౌకరగా పెట్టుకోవాలి అని కోరుకుంటుంది. రెండోది అయిపోయింది. 3 భావ భగతి జాగీరి పాస్యం. భావ అంటే భావన,
ఏం భావన? భగతి, భక్తి. భక్తి భావన జాగీరి. జాగీరి అంటే ఏమిటి? సామ్రాజ్యం. నీ తండ్రి జాగీరా, నీ నాన్న జాగీరా అంటా ఉంటారు అప్పుడు. జాగీరు అంటే నీ రాజ్యం, నీ సామ్రాజ్యం అని. భావభగతి జాగీరి. భావము, భక్తి భావన యొక్క సామ్రాజ్యాన్ని అంతా కూడా పాస్యం అంటే పొందుకుంటాను నేను. నాలో ఉన్న భక్తిని భక్తి భావాన్ని అనే సామ్రాజ్యం మొత్తాన్ని నేనే పొందుకుంటా. అంటే నాలో ఉన్న భక్తిని పెంచుకుంటాను అర్థం. మొత్తం సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవటము అనే ఉద్దేశంలో ఈ సామ్రాజ్యం భక్తి భావన మొత్తాన్ని కూడా నేను పొందుకుంటాను నీతో ఉంటే. ఈ 3 విషయాల కోసం నేను నీ దగ్గర ఉండాలనుకుంటున్నాను. తీనో బాప, మూడు విషయాలు నాకు కావాలి. మోరు ముగట పీతాంబర సౌహే గల వైజంతి మాల. ఇప్పుడు శ్రీకృష్ణకి सुंदरता, श्री कृष्ण किस प्रकार दिखाई दे रहे हैं, किस प्रकार घूम रहे हैं? श्री कृष्ण को देखने में कि कैसे लगते हैं? मोर मुकुट, मोर जानते हैं मोर क्या है? जानते? पीकॉक, मुकुट, क्राउन, किरीटम. मोर मुकुट पीतांबर, पीतांबर పీతాంబర్ అంటే ఎల్లో క్లోత్స్ అంటారు. ఎల్లో క్లోత్స్ అంటే ఎక్కువ మంది దేవుళ్ళు వేసుకునే బట్టలు. పీతాంబర్ అంటే చాలా వాల్యుబుల్. ఎల్లో డ్రెస్ ఇప్పుడు మామూలుగా ఎల్లో డ్రెస్ కాదు. మోర్ ముకుట पीतांबर सौहै, सिर पर मोर मुकुट है, शरीर पर पीतांबर है, पीतांबर धारण करके गल వైజయంతి మాల. గల్ అంటే మెడ, మెడలో వైజయంతి పూలతో కూడిన మాల ఉంది. కృష్ణుడు ధరించే మాల అది వైజయంతి మాల. బృందావనమే ధేను చరావే. బృందావన్, బృందావన్, బృందావన్ మొత్తం ధేను गाय, गाय का अर्थ है కౌ, ఆవులు. బృందావనంలో, బృందావనం అంటే ఆ ప్రాంతం అంతా కూడా ధేను చరావే. చరాలంటే మేపటం. ఆవులు మేపుతూ తిరుగుతూ ఉంటాడు. మోహన మురళీ బాల, మురళి వాయిస్తూ ఉంటాడు. కృష్ణుడు ఇట్లా ఉన్నాడు. ఊంచా ఊంచా మహల్ బణావా బిచ్చు బిచ్చరా కుంబారి. ఇవి ఏం చేస్తుందంట? అస్టెంట్గా ఉండి ఊంచా ఊంచా మహల్ బణావా, అక్కడ ఉన్న ఏరియాలో పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ కడతాను. బిచ్చ బిచ్చ రాకు బారి. బిచ్చ బిచ్చ అంటే బీచ్, బీచ్ మే, మధ్య మధ్యలో. రాకు బారి, బారి అంటే వారి, వారి అంటే ఫుల్ వారి. అంటే గార్డెన్స్, పూల తోటలు. బిచ్చ రాకు బారి, మధ్య మధ్యలో పూల తోటలు కట్టిస్తాను, ఏర్పాటు చేస్తాను. సామర్య దర్శన పాస్యం. సామర్య ఏక ఔర్ నామ్ హై శ్రీకృష్ణ కా. సామర్య అంటే ఒక ప్రియుడు అంటారు. శ్రీకృష్ణుడు ఆమెకు ప్రియుడు కాబట్టి ప్రియుడిని పిలుస్తుంది. సామర్య రా అంటే కా, ఇందాక చెప్పారు కదా కా కేకి అని. సామర్యాక దర్శన పాస్యం. నా ప్రియుడి యొక్క దర్శనాన్ని నేను పొందుతాను. దీజ్యో జమనాజీరే తీరా. ఎప్పుడు దర్శనము? ఇంటికి వెళ్ళి నిద్రపోతూ పొద్దున్నే దేవుడి దర్శనం చేసుకోవాలని ఆయన ఇంటికి వెళ్ళి అనుకుంటుంది, కానీ నిద్ర పట్టట్లా. పద్దాకలా టైం చూసుకుంటుంది. మీరు పొద్దున్న ఏదైనా ఊరు వెళ్ళాలి, లేదంటే ఏదైనా చుట్టాలింటికి వెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు, పొద్దున్నే ఆ ఫంక్షన్లో అటెండ్ అవ్వాలంటే నిద్ర పట్టదు. ఇంట్రెస్ట్ తొందరగా తెల్లారికే బాగుండి అనుకుంటా. ఆమె కూడా శ్రీకృష్ణ దర్శనానికి పహర్. సామర్య దర్శన పాస్యం. శ్రీకృష్ణుడి దర్శనం పొందాలి. పహర్ కుసుంబి సాడి. పహర్ అంటే పహనన, ధరించుట. కుసుంబి సాడి.
కుసుంబి అనేది ఒక రకమైన కాషాయం, దాన్ని హిందీలో కేసరియా అంటాం. केसरिया साड़ी, कुसुम्बी साड़ी पहनकर मैं तैयार हो गई. శ్రీకృష్ణ కే దర్శనం. శ్రీకృష్ణుడు గారు కనపడాలి, బాగా అందంగా కనపడాలి. శ్రీకృష్ణుడు బాగా ఇష్టం ఈ డ్రెస్సు, ఈ కలర్. అందుకని నేను ఆ డ్రెస్ వేసుకుని పొద్దున్న ఆయన దర్శనం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను. ఆధీరాత ప్రభు దర్శనం. ఆధీరాత అంటే పొద్దున్నే చూడాలనుకుంటుంది, కానీ ఆధీరాతే అయినప్పటికీ అప్పుడు ప్రార్థన చేసుకుంటుంది. ఆధీరాత ప్రభు దర్శనం. హే ప్రభు, ముझे ఆధీరాత దర్శనంతో. ఆదిరాత్రి ఇప్పుడే కనపడింది నాకు దర్శనం. అర్ధరాత్రి ఎందుకు కనపడతాడు? ఆయన నాకు ఇంట్లో ఉంటాడు కదా. కానీ ఈమెకు ఆగట్లేదు, దేవుడు చూడకుండా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది చూడటానికి. ఆదిరాత ప్రభు దర్శనం, నాకు అర్ధరాత్రి దర్శనం ఇవ్వు. బీజ్యో జమునా తీరే తీరా. అదే అంటే తీరా అంటే కినారా. దీజ్యు అంటే ఇవ్వండి. జమునాజీ అంటే యమునా నది. యమునా నదికే కినారా. యమునా నది యొక్క ఒడ్డున నువ్వు దర్శనం ఇవ్వు నాకు ఇప్పుడే, పొద్దున్న దాకా కాదు. ఇప్పుడు అర్ధరాత్రి అయింది, అర్ధరాత్రి నాకు దర్శనం ఇవ్వు. మేరా రా ప్రభు. రా అంటే కా. మేరాకా ప్రభు గిరిధర నాగర్. మేరాకే ప్రభు అంటే నా ప్రభు, నా దేవుడైన నువ్వు. గిరిధర్ నాగరని చెప్తున్నాను. తెలివి గలవాడు అంట ఆయన, చాలా తెలివి గలవాడు అంట దేవుడు. ఎవడో ఘన అధీర. ఎవడో అంటే హృదయం. ఘన అంటే బహుత్ చాలా. అధీర అంటే బేచైన్ హో గయా. బేచైన్ అశాంతి. నేను నా హృదయం. ఎవడో హృదయ బహుత్ చాలా. ఎవడో ఘనో अधीरा. मेरा हृदय बहुत बेचैन हो रहा है आपके दर्शन पाने के लिए, इसलिए आपको आप जल्दी दर्शन दीजिए. मेरा प्रभु दर्शन आधी रात प्रभु दर्शन दीजिए. अर्धरात्रि आधी रात दर्शन दीजिए मुझे. इस प्रकार मेरा भाई श्री कृष्ण की प्रार्थना कर रही है. ఈ విధంగా మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఆమె యొక్క భక్తి మాధుర్య భక్తి అంటారు. ఈ రకమైన మాధుర్య భక్తి ఇంకెవ్వరూ చేయలేదు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన శైలి. ఈ భాష ఇవన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేయాలి. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ప్రతి పదము అర్థం చేసుకొని చదవండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.